నమస్తే, నేను సిరిసాగర్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ మరో మలుపు తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది. అధికార పీఠం నుంచి షేక్ హసీనాను పారిపోయేలా చేసిన విద్యార్థి ఉద్యమం ఇప్పుడు అక్కడ తిరిగి ప్రజాస్వామ్యం కావాలనుకునే దిశగా సాగుతోంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ ఆందోళన పిలుపులు ఇప్పుడు తాత్కాలిక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత మళ్లీ ఉధృతమవుతోంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసనల బాట పట్టింది. ఇప్పటికే ఢాకాలో లాక్డౌన్ విజయవంతం కావడంతో ఆ పార్టీ మరో రౌండ్ ఆందోళనలు, బంద్లు, ప్రతిఘటన కార్యాచరణలకు అయితే పిలుపునిచ్చింది. ఇవాళ దేశవ్యాప్త నిరసనలు, ప్రదర్శనలకు పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త బంద్కు ప్రజలు మద్దతివ్వాలని అవామీ లీగ్ కోరుతోంది. యూనస్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ పోరాటం తమ కోసం కాదని బంగ్లాదేశ్ ప్రజల కోసమే అవామీ లీగ్ అంటోంది. బంగ్లాదేశ్లో ఈసారి లాక్డౌన్ కొత్త అర్థం సంతరించుకుంటుంది. మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినబడిన ఈ పదం ఇప్పుడు బంగ్లాదేశ్లో రాజకీయ నిరసనల కొత్త చిహ్నంగా మారింది. ఢాకా నగరమంతా నిశ్శబ్దంతో మూగబోయింది. ఖాళీ వీధులు, దుకాణాలు మూసివేయడం, ప్రభుత్వ కార్యకలాపాలు తగ్గిపోయాయి. యూనస్ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అవామీ లీగ్ కార్యకర్తలు నిరసనలతో వీధుల్లోకి రావడం, ఇటీవల షేక్ హసీనా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పార్టీకి బలమున్న ప్రాంతాల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని నిషేధించినప్పటికీ మళ్లీ బంగ్లాదేశ్లో పట్టు సాధించేందుకు అవామీ లీగ్ ప్రయత్నిస్తోంది. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా నిలిచింది షేక్ హసీనా. మానవత్వంపై నేరారోపణలపై హసీనాపై తుది తీర్పు నవంబర్ 17న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెలువర్చనుంది. ప్రస్తుతం హసీనా విచారణకు అందుబాటులో లేని సమయంలో విచారణ చేయడం భావ్యం కాదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని అవామీ లీగ్ ఆరోపిస్తుంది. దీనిని రాజకీయ కుట్రగా, విదేశీ శక్తుల ప్రమేయంతో జరుగుతోందని అవామీ లీగ్ మండిపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది రాజకీయంగా ప్రేరేపింపబడిన కేసు అంటూ షేక్ హసీనా విడుదల చేసిన వీడియో ఇప్పుడు బంగ్లా అంతా మార్మోగుతోంది. హసీనా వీడియో పార్టీ కార్యకర్తల్లో భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే తాత్కాలిక ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలకు పెద్దగా ప్రజాదరణ లేదని, అవి విఫలమయ్యాయని చెప్తోంది. అవామీ లీగ్ ప్రకటించిన లాక్డౌన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం అది ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియో అని ప్రకటించింది. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ పేరుతో ప్రచారమైన ఈ వీడియోకు ఎటువంటి రికార్డులు లేవని అధికారులు చెప్పారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి బహిరంగ సభలకు పరిమితులు విధిస్తూ భద్రతను కట్టుదిట్టం చేసింది యూనస్ సర్కార్. పేలుళ్లు, విధ్వంసాలకు సంబంధించి అవామీ లీగ్ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. యూనస్ ప్రభుత్వం ఒత్తిడిలో ఉన్న తిరుగుబాట్లను అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. ఓవైపు అవామీ లీగ్ దేశవ్యాప్తంగా సైలెంట్ రెవల్యూషన్ సృష్టిస్తోండగా, మరోవైపు రాజకీయ వైరుధ్యాలతో హసీనా తీర్పు ప్రతికూలంగా రావడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అవామీ లీగ్ వచ్చే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందన్నది తేలాల్సి ఉంది. హసీనా ఇండియాలో ఆశ్రయం పొందుతుండగా ఆమె మరింతగా కార్యకర్తలను యూనస్ సర్కార్పై ఆందోళనకు పిలుపునివ్వడం ఖాయమని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇక తాత్కాలిక యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో నిరసనలు, వీటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ మనకి అందం సత్యం గారు రెడీగా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్. సో అందం సత్యం గారు, బంగ్లాదేశ్లో నిరసనలు అయితే జరుగుతున్నాయి, రాజకీయ అస్థిరత అయితే కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే యూనస్ ప్రభుత్వం నిజంగా తాత్కాలికమే అంటారా, లేకపోతే శాశ్వత అధికారానికి పునాది వేస్తుంది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? వాస్తవానికి 71లో బంగ్లాదేశ్ విముక్తమైన తర్వాత, పాకిస్తాన్ నుండి విముక్తమైన తర్వాత, గతంలో తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ అన్నారు. ఆనాడు బంగ్లాదేశ్లో స్వతంత్రం కోసం పోరాడినటువంటి ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా మొన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉండి మొన్నటి తిరుగుబాటులో పారిపోయి ఇండియాలో వచ్చి ఉన్నది. ఆ సమయంలో
విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి తిరుగుబాటుతోటి ఆ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి హసీనా ఇప్పటికి ఆ దేశానికి 20 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నది. మొన్నటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. దానికి అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహించింది. అయితే గత దశాబ్ద కాలంగా ముఖ్యంగా అక్కడక్కడ అసంతృప్తులు వచ్చినప్పుడల్లా కాస్త అణచివేత ధోరణి ప్రదర్శిస్తుంది హసీనా అనేటువంటి వార్తలు మన గత దశాబ్దంగా వస్తున్నాయి. అయితే మనం బంగ్లాదేశ్ సపోర్ట్ ఏమిటంటే బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నారు. బహుశా బంగ్లాదేశ్ను విముక్తి చేయటంలో మన భారతదేశ సపోర్టు, తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో చేశారు కాబట్టి మన భారతదేశ ప్రభావంతో వాళ్ళు కూడా సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నారు. కానీ వాస్తవానికి బంగ్లాదేశ్లో ముస్లింలు 91% ముస్లిమ్స్ ఉన్నారు, 8% హిందువులు ఉన్నారు, మిగతా బౌద్ధులు తర్వాత క్రిస్టియన్స్ కలిసి 1% ఉన్నారు. అంటే 91% ఉన్నటువంటి ముస్లిం ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్ సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో భారత ఉపఖండంలో ఒక డెమోక్రటిక్ కంట్రీగా, తర్వాత ఈ ఉపఖండంలో ప్రశాంతత, తర్వాత ఎలక్షన్స్ ఇటువంటివన్నీ కట్టుబడి ఉండి ఆ దేశం మనకు మిత్ర దేశంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు వచ్చింది బంగ్లాదేశ్లో తిరుగుబాటు అంటే ఒక జీవో ఇష్యూ చేసింది షేక్ హసీనా. ఏమిటంటే ఆనాడు స్వాతంత్రం కోసం, అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్స్ ఇస్తూ జీవో ఇష్యూ చేసింది. అక్కడ తిరుగుబాటు వచ్చింది. అంటే నిరుద్యోగులు విద్యార్థులు అందరిని ఒకే తీరుగా చూడాలి, కానీ అట్లా ప్రత్యేకంగా చూడటం ఏమిటనేటువంటి తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటులో మొదట విద్యార్థులు నిరుద్యోగులు నాయకత్వం వహించినప్పటికీ దానికి అవామీ లీగ్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, ఆ తర్వాత ఫండమెంటలిస్టులు కూడా ఉన్నారు, మతతత్వవాదులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దాంట్లో జొరబడి మొత్తం మీద హసీనా ఇంటి మీద కూడా దాడి చేయడంతో, ఆఫీసు మీద ఇంటి మీద దాడి చేయడంతో హసీనా భారతదేశం శరణు వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ గత 71 నుంచి గత 55 ఏళ్లుగా ఉన్నటువంటిది, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ఓడిపోయినా, ఎవరున్నా ఒక మిత్ర దేశంగానే ఉంది బ్రాడ్గా. అయితే ఇవాళ హసీనా పారిపోయి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి యూనస్ అని గతంలో నోబెల్ ప్రైజ్ విన్నరు, ఆయన మైక్రో ఫైనాన్స్ ఎకనమిస్టు, మైక్రో ఫైనాన్స్ మీద ఆయనకు ఆ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి కాదు కానీ బంగ్లా ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ అయిన ప్రధానమంత్రి పోస్ట్ ఖాళీగానే ఉంది. చీఫ్ అడ్వైజర్ అయిన మొత్తం ప్రభుత్వానికి యూనస్సే నాయకత్వం వహిస్తుండు. ఇది నడుస్తున్నటువంటి పరిణామం. అయితే ఆనాటి నుంచి సాంప్రదాయంగా స్వాతంత్ర వారసత్వం ఉన్నటువంటి అవామీ లీగు అణచివేయబడింది యూనస్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళు పార్టీ రీఆర్గనైజ్ చేస్తుంది. హసీనా కొన్ని వీడియోలు చేసి పంపటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మొన్న ఢాకా షట్ డౌన్కు పిలిపించింది అవామీ లీగ్. అంటే దరిదాపు టోటల్ బంద్, ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ బంద్ సక్సెస్ అయింది. ఢాకా సక్సెస్ కావటంతో ఇప్పుడు మళ్ళీ అవామీ లీగు 14-15లో నిరసన ప్రదర్శనలు, తర్వాత 16-17లో బంగ్లాదేశ్ షట్ డౌన్ అనేటువంటి దానికి పిలుపిచ్చింది. ఈ విధమైనటువంటి పిలుపులో భాగంగా ఇప్పుడు బంగ్లాదేశ్ నడుస్తూ ఉంది. కానీ పరిపాలించినటువంటి ప్రభుత్వానికి సైన్యం సపోర్ట్ ఉంది. అందుకని సైన్యం, తర్వాత పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం, దానికి సపోర్టింగ్ ఉన్నటువంటి ఫండమెంటలిస్టు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్యమం పెద్ద ఉద్యమం ఏం కాదు, అవామీ లాగిచ్చింది. ఢాకా షట్ డౌన్ అనేది సక్సెస్ ఏం కాదు, అవన్నీ ఏఐ వీడియోలు అని చెప్పేసి బుకాయిస్తున్నారు వాళ్ళు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. ఇదే సందర్భంలో రేపు 17 నాడు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేసి హసీనా ప్రభుత్వ కాలంలో అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడింది, వాటి మీద విచారణ జరగాలని ట్రిబ్యునల్ వేసి విచారణ జరుపుతున్నారు. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ హసీనా ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, అంటే విచారణ నడుస్తుంది. కాబట్టి నడుస్తున్నటువంటి అట్లా తను లేకుండా, అక్యూజ్డ్ లేకుండా విచారణ జరపడం కరెక్ట్ కాదనేది అవామీ లీగ్ యొక్క ఆర్గ్యుమెంట్. కాదు 17 నాడు ఈ అరాచకాలన్నీ బయటకు వస్తే శిక్ష పడుద్ది అని చెప్పేసి ఇవాళ ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి డిస్టర్బెన్స్లో ఇవాళ బంగ్లాదేశ్ కొనసాగుతూ ఉంది.
అంటే సార్ ఇప్పుడు హసీనా మీద కేసు అనేది నిజంగా న్యాయబద్ధమైందంటారా, లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ లో రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదని చెప్పి యూనస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్ట్ లా మనం చెప్పుకోవచ్చా, ఏమనొచ్చు? కొన్ని తప్పులు ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా పరిపాలిస్తున్నప్పుడు కాస్త ఎక్కువ కాలం ప్రతిపాదిస్తే మన దేశంలో కూడా రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ముఖ్యమంత్రులు అథారిటేరియన్ గా ప్రవర్తిస్తున్నారు. అంతే కాస్త అణచివేతకు ప్రారంభిస్తున్నారు, అణచివేతకు గురి చేస్తున్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా ఆ దేశాన్ని ఆవిడ 20 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి తర్వాత 2009 నుంచి దరిదాపు 24 గత 15 ఏళ్లుగా కంటిన్యూస్ గా పరిపాలిస్తుంది. కొంత అథారిటేరియన్ టెర్మ్స్, కొంత అణచివేతలు ఉండొచ్చు, కొన్ని సంఘటనలు కూడా అన్యాయం జరిగి ఉండొచ్చు. అటువంటి ఏమైనా ఆపాదించి ఉండొచ్చు, కానీ అది ఒక ఇంటర్నేషనల్ క్రైమ్గా, ఒక నేషనల్ లెవెల్ క్రైమ్గా ప్రపంచ దృష్టికి రాలేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటి ఆధారంగా ఇప్పుడు తిరగదోడి కేసులు పెట్టి హసీనాని ట్రిబ్యునల్ ముందు నిలబెట్టి దేశ బహిష్కారం చేయటం, ఆఫీషియల్గా లేకపోతే శిక్షించటం, ఇటువంటి ఏదో చేయాలని చెప్పేసి సహజంగానే ఇప్పుడున్నటువంటి యూనస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే హసీనాని పొలిటికల్ ఫ్రంట్లో ఏమైనా కొంత విమర్శించవచ్చు, కానీ ఎకనామిక్ ఫ్రంట్లో పర్వాలేదు. ఎందుకంటే ఇవాళ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,400 మన తలసరి ఆదాయం. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కూడా $3,000, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ఇండియా. మరి $3,400 లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం. తర్వాత బంగ్లాదేశ్ది $3,000. దాంతో పాటు ఉన్నటువంటి పాకిస్తాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలం $2,000. అంటే పాకిస్తాన్ కన్నా 1.5 రెట్లు తలసరి ఆదాయం బంగ్లాదేశ్ ఎక్కువ. ఇరిగేషన్ కావచ్చు, డెమోక్రటిక్ పరిపాలన కావచ్చు, రాజకీయ పార్టీల ఎగ్జిస్టెన్స్ కావచ్చు, తర్వాత సెక్యులర్ భావాలు అనుభవిస్తూ ఉండవచ్చు, అనుసరించడం కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కావచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఏదేమైనా బంగ్లాదేశ్లో ఫండమెంటలిస్టుల యొక్క, అంటే మతతత్వవాదుల యొక్క డామినెన్స్ లేదు గత 55 ఏళ్లుగా. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి పరిపాలన మాత్రం సెక్యులర్ స్టేట్ డిక్లేర్ చేసి పరిపాలించారు. కాబట్టి వాళ్ళ బంగ్లాదేశ్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా స్థాయిలో ఉంది. అట్లాగే జీడిపి కూడా బంగ్లాదేశ్ $0.5 ట్రిలియన్ అయితే పాకిస్తాన్ జీడిపి $0.4 ట్రిలియన్. అంటే పాకిస్తాను జనాభా ఎక్కువ, అయినా బంగ్లాదేశ్ జీడిపి ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఉంది. పాకిస్తాన్లో అనేక కుదుపులకులు ఉన్నాయి. సైన్య పాలనలు, ఎన్నుకున్న పాలకులను కూడా చంపేయటం, కూల్చేయటం. ఈ మధ్య కూడా మొన్న కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చేసారుగా, ప్రజల ద్వారా గెలిస్తే కూడా. కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్లో అటువంటి తక్కువ జరిగినాయి, 1-2 సార్లు జరిగినాయి. కానీ ఎక్కువ డెమోక్రటిక్గానే 2 పార్టీల మధ్య పోటీ జరిగింది. ఎక్కువ అవామీ లీగ్ పరిపాలించింది ఈ గత 20 ఏళ్ల నుంచి. కాబట్టి ఇవాళ మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈక్వల్గా వాళ్ళ జీవన ప్రమాణం ఉంది. అందుకే అవామీ లీగ్ పార్టీ లేదా షేక్ హసీనా దీర్ఘకాలం పరిపాలించడం వల్ల కొన్ని అథారిటేరియన్ ట్రెండ్స్ వచ్చి కొంత అణచివేత జరిగింది వాస్తవమే. కానీ ఎకనామిక్ ఫ్రంట్లో మాత్రం మోడర్నైజ్ అయింది ఎకానమీ. దరిదాపు ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ప్రపంచంలో 3 దేశాలు పోటీ పడుతున్నాయి: చైనా, బంగ్లాదేశ్, ఇండియా. ఈ 3 దేశాలు ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడుతున్నాయి. యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఈ 3 దేశాలే సప్లై చేస్తున్నాయి. కాబట్టి ఆ స్థాయిలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి. అట్లాగే ఇంకొన్ని మోడర్న్ ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. తర్వాత సెక్యులర్ స్టేట్ ఉండబట్టి 8% ఉన్నటువంటి హిందువుల మీద కూడా గత 55 ఏళ్లుగా పెద్దగా దాడులు జరగలేదు. ఈ మధ్య కాలంలో ఈ విద్యార్థులు, ఈ నిరుద్యోగులు హసీనా బారిపోయి వచ్చినాక హిందువుల మీద దాడులు జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా మన పక్క బంగ్లాదేశం స్వతంత్రంగా లేదా స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం కలిగి ఉంటేనే భారతదేశానికి సేఫ్టీ. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనం బంగ్లాదేశ్ ఏదో త్రిపుర తూర్పుగా, తర్వాత బెంగాల్కు తూర్పునుంది, పక్క రాష్ట్రం అంత ఉంది అనుకుంటాం. కానీ బోర్డర్ మాత్రం చైనాతోటి బోర్డర్ 3,400 కిలోమీటర్లు ఉంటే బంగ్లాదేశ్ తోటి 3,000 కిలోమీటర్లు ఉంది ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి రేపు మనకు శత్రు దేశంగా ఉండి లేదా అమెరికా, పాకిస్తాన్ జోక్యం చేసుకునే స్థాయిలో ఉంటే మనకు నష్టం జరుగుద్ది. ఇప్పటికే గత 15 రోజుల కింద అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బంగ్లాదేశ్ విజిట్ చేసిండని, ముఖ్యులతో సమావేశం ఏంటని ఒక వార్త వచ్చింది. అట్లాగే గతంలో పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ ట్రేడ్ లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా
ఇద్దరి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సంబంధాలు 71 కోల్పోయిన సంబంధాలు మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని కూడా వార్తలు వచ్చినాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మొదలవుతుంది, తర్వాత డిఫెన్స్ సలహాలు, డిఫెన్స్ అగ్రిమెంట్ల ఆ స్థాయికి ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడే కొన్ని పార్టీలు బంగ్లాదేశ్ తోటి సొరబాట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇతర బర్మా నుంచి రోహింగ్యాలు త్రూ బంగ్లాదేశే భారతదేశం వచ్చారు, అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రేపు 3000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నటువంటి దేశం నుంచి మనకు శత్రువు ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మనకే కాదు, ఇంటర్నేషనల్గా చాలా దేశాలు ఇవాళ అటువంటి బాధలు పడుతున్నాయి. ఉదాహరణకు మన చర్చ జరిగింది మెక్సికో అమెరికా మధ్య గోడ కట్టాలని. ఎందుకు అంటే అక్రమంగా అమెరికాలో చొరబడే వాళ్ళందరూ ప్రపంచంలో అన్ని దేశాలు అక్రమంగా జరపడాలనుకునే వాళ్ళు మెక్సికో పోయి మెక్సికో ద్వారా అమెరికాలో జొరబడుతున్నారు. ఇప్పుడు రేపు బంగ్లాదేశ్ తంతు కూడా మనతోటి అట్నే ఉండాల్సి వస్తుంది శత్రు దేశం గవర్నమెంట్ ఉంటే. కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్టెబిలిటీ ఉండాలి. అవామీ లీగ్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా మన భారతదేశానికి సేఫ్టీ. అంటే సార్ ఇప్పుడు హసీనాపై హింస ముందే, అంటే తీర్పు ముందే ఈ బంగ్లాదేశ్లో ఈ హింస చెలరేగడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజంగా అది ప్రజాస్వామ్య నిరసనగా చూడొచ్చా, లేకపోతే ప్రణాళికాబద్ధంగా జరిగిన ఘటనల్లా చూడొచ్చా, ఏమంటారు? అంటే అవామీ లీగు మన నేపాల్లో జన్జెడ్ ఉద్యమం వచ్చినట్టు, లేకపోతే బంగ్లాదేశ్లో విద్యార్థులు తిరుగుబాటు చేసినట్టు అకస్మాత్తుగా వచ్చింది కాదు. నేను ఢాకా బంద్ కానీ రేపు 16-17 బంద్ కానీ ఇవన్నీ అకస్మాత్తుగా ఏదో మూక మనస్తత్వంతో వచ్చినటువంటి కావు. అవామీ లీగ్ అనేది ఎస్టాబ్లిష్డ్ పార్టీ, 55 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తర్వాత సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్న పార్టీ, ఇప్పటి వరకు రాజకీయ స్థిరత్వం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అన్ని క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి అవామీ లీగ్ రీఆర్గనైజ్ కావటం పెద్ద కష్టం కాదు. తాత్కాలికంగా విద్యార్థుల నిరుద్యోగుల ఊపుకు తర్వాత ఇంకోటి కూడా షేక్ హసీనా విజ్ఞప్తి చేస్తే సైన్యం జోక్యం చేసుకోలేదు. బంగ్లాదేశ్ సైన్యం జోక్యం చేసుకుంటే మేము జోక్యం అనడంతో ఎంకరేజ్ చేయారు ప్రధానమంత్రి బంగ్లా మీదకి. ఆనాడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడైనా ఇటువంటి ఊపు వస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగబడి ఇటువంటి పనులు చేస్తాయి, ఏ దేశంలో అయినా ఏ పట్టణంలో అయినా. కాబట్టి షేక్ హసీనా మీద ఇంటి మీద దాడి జరగడానికి ఇట మూక మనస్తత్వమే కారణం. ఎట్ ది సేమ్ టైం మిలిటరీ రిజెక్టెడ్ టు ఇన్వాల్వ్, అది పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ అవామీ లీగు నిరసన కార్యక్రమాలు కానీ బంద్ కార్యక్రమాలు కానీ వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ పార్టీ క్యాడర్ ఉంది కాబట్టి సహజంగానే నిన్న ఢాకా షట్ డౌన్ కానీ ఇవాళ రేపు ప్రదర్శనలు కానీ 16-17లో మళ్ళీ బంగ్లాదేశ్ బంద్ కానీ లేదా బంగ్లాదేశ్ షట్ డౌన్ కానీ పిలిపించారు. చూడాలి అంటే ఏ మేరకని. కానీ వెంటనే బంగ్లాదేశ్లో వచ్చే డిస్టర్బెన్స్ కన్నా అమెరికా పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పాకిస్తాన్ డిఫెన్స్ డీల్స్, తర్వాత ట్రేడ్ అగ్రిమెంట్, అమెరికానే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ విజిట్ చేసిపోయారనేది మనం అనుకుంటున్నటువంటి విషయం. అట్లాగే చైనా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది బంగ్లాదేశ్లో కన్సిడరబుల్ స్ట్రెంత్లో. ఇప్పటికైతే మనం అమెరికా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాం, $200 బిలియన్ మనం ఇన్వెస్ట్ చేశాం. తర్వాత అమెరికా కూడా ఒక $200 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడులు ఉన్నాయి, ఈ రెండే అగ్రభాగాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా కూడా ఎక్కువ భాగం ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాయి. సరే, ఏదేమైనా ఫారెన్ క్యాపిటల్ రావడం తప్పు కాదు, అందరం ఇన్వైట్ చేస్తున్నాం. కాకపోతే ఎగనెస్ట్ ఇండియా ఉపయోగించుకుంటే మనం కొంత డీసెంట్లైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ బోర్డరే పెద్ద ప్రాబ్లం అయింది సెక్యూరిటీ పాకిస్తాన్ చొరబాటుదారులకు. తర్వాత ఈ మధ్య మొన్న ఈ ఘటన జరిగిన తర్వాత, ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది. మొన్న కూడా దాడులు టర్కీ నుంచి చేశారని మనం ఒక అంచనాకు వచ్చాం. వీళ్ళే త్రూ నేపాల్, త్రూ బంగ్లాదేశ్ చొరబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, తర్వాత క్యాంపులు కూడా పెట్టి ట్రైనింగ్ 2 దేశాల్లో, ఎందుకంటే 2 దేశాలు డిస్టర్బ్డ్ కంట్రీస్ ఉన్నాయి. తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాలకులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. హసీనాకు మనం ఇచ్చే షెల్టర్ ఇవ్వటం వల్ల కానీ, లేదా మొదటి నుంచి హసీనా పార్టీ తోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ అమెరికా ఉపయోగించుకోవాలని చూస్తుందని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా జయశంకర్ కూడా మొన్న అమెరికన్ ఫారెన్ మినిస్టర్ తోటి మేము సహాయం చేస్తాం ఢిల్లీ బ్లాస్ట్ ఎంక్వైరీలు అంటే
జయశంకర్ రిజెక్ట్ చేశారు. మీరు అవసరం లేదు, మా మా ఏజెన్సీలు ఎంక్వైరీ చేయగలవు, ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి, రిజెక్ట్ చేశారు. ఈజ్ రైట్లీ సెట్, అది కరెక్ట్గా చెప్పాడు ఇది జయశంకర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ పాకిస్తాన్ ఇండియా బయలాటరల్ రిలేషన్స్లో అమెరికాని మనం జోక్యం చేసుకునే లేదు. ఇందిరాగాంధీ ఉన్నా, వాజ్పేయి ఉన్నా, మోడీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా జరిగి ఒకే వైఖరి అనుభవిస్తున్నాం. దేర్ ఇస్ నో థర్డ్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి, థర్డ్ నేషన్స్ ఇన్వాల్వ్మెంట్ అని. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా బంగ్లాదేశ్ స్టెబిలిటీని మనం కోరుకుంటాం, నేపాల్లో స్టెబిలిటీని మనం కోరుకుంటాం. అంటే సార్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ తీర్పు అనేది నవంబర్ 17న అయితే రాబోతుంది. మరి తీర్పు తర్వాత బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ప్రశాంతంగా ఉంటుందా, అంటే చీలిపోతుందంటారా? హసీనా మీద నెగిటివ్ గా తీర్పు వస్తే సహజంగానే తనకు వ్యతిరేక శక్తులకు ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది బంగ్లాదేశ్లో. అంతర్జాతీయ న్యాయ చట్టాలు కూడా మిమ్మల్ని దోషిగా నిరూపించింది కాబట్టి ఆ చట్టం ప్రకారం శిక్షించాలి అని చెప్పేసి ఇటువంటివన్నీ మళ్ళీ ఫోర్ ఫ్రంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ మరి విచారించకుండానే, హసీనాని విచారించకుండానే తీర్పిస్తుందా, ఆ నామ్స్ అలౌ చేస్తాయా, ఇవన్నీ బహుశా రేపు 18 నాడు కానీ మనకు డిబేట్కు రావు. కానీ 17 నాడు ఇచ్చేటువంటి తీర్పు అక్యూజ్డ్ లేకుండా విచారించి శిక్ష వేయొచ్చునా అనేటువంటిది ప్రైమ్ క్వశ్చన్. కాబట్టి ఆ విషయాల్లో ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సార్ అవామీ లీగ్ ఉద్యమం సైలెంట్ రెవల్యూషన్ అని చెప్తున్నారు. అంటే మరి అది శాంతియుతంగానే ఉంటుందా లేకపోతే హింసకు దారి తీస్తుందంటారా? ఏ విధంగా ఉంటుందంటే అదే అవామీ లీగ్ ఒక రెస్పాన్సిబుల్ పార్టీ, తర్వాత సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి పార్టీ మొదటి నుంచి కూడా. అటువంటి పార్టీ అరాచకానికి పాల్పడుతుందంటే నమ్మం మనం. ఎందుకంటే సుదీర్ఘ పాలనలో వాళ్ళు పెద్దగా అరాచకానికి పాల్పడేది లేదు. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఇటువంటి వాటికి పాల్పడలే. ఇప్పుడు ఫండమెంటలిస్టులు జొరబడి హిందువుల మీద దాడి చేయటం, దేవాలయం మీద దాడి చేయటం ఇటువంటిది చేస్తున్నారు. వీళ్ళంతా కూడా మతతత్వవాదులే. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చాయి, మతతత్వ పార్టీలు వచ్చాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు వచ్చాయి. అటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో జొరబడితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. మనకు స్ట్రెయిన్ అయింది. పాకిస్తాన్ బార్డర్ చిన్నది, బంగ్లాదేశ్ బార్డర్ పెద్దది, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు చైనా బార్డర్. కాబట్టి మనం స్ట్రెయిన్ కావాల్సి వస్తుంది. అందుకనే అక్కడ మంచి జరగాలని కోరుకుంటాం, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. అది తప్పని పరిస్థితి. ఎందుకంటే మనం చూశాంగా నేపాల్లో అనేక పార్టీలు ప్రభుత్వాలు కూలిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ కూలిపోవటం, మళ్ళీ రావటం, ఇవన్నీ జరిగి ఆడ 3-4 కమ్యూనిస్ట్ పార్టీలు నిత్యం ఒకదాన్ని ఒకటి గోలగొట్టుకున్నాయి. చివరికి ఏమొచ్చిందంటే వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళు రాజుల పరిపాలన కావాలి, ఇట్లా ఏడాదికి ఒక పార్టీ పాలన జరుగుతుందని చెప్పేసి చివరికి మళ్ళా వారసత్వం వైపు ఆ మధ్య ఉద్యమం చేశారు, మళ్ళా రాజును పునఃప్రతిష్ఠించాలని. అంటే ప్రోగ్రెసివ్కి వచ్చినటువంటి స్టేట్ మళ్ళీ రీగ్రెసివ్ ఆలోచనలు వచ్చినాయి. ఎందుకని అంటే పొలిటికల్ స్టెబిలిటీ లేక. బంగ్లాదేశ్లో కూడా అటువంటిది వస్తే మనకి ఇబ్బంది. కాబట్టి సహజంగానే మనం స్టెబిలిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం. ఆమెలకు కూడా అరాచకానికి పాల్పడుతుందని అనుకో. ఎందుకంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ పార్టీ అండ్ రూల్డ్ నియర్లీ అబౌట్ 20 years అండ్ షేక్ హసీనా. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి పార్టీ, కొద్దిగా బాధ్యత ఉన్నటువంటి పార్టీ అటు చేస్తుందని నేను అనుకోను. రేపు నేను చెప్పేది నిజమా లేదనేది రేపు 16-17 తారీఖుల్లో బంగ్లాదేశ్ షట్ డౌన్ అయినటువంటి దాన్ని తేలిపోద్ది. అంటే నిజంగా అవామీ లీగ్ కి ప్రజా మద్దతు ఉందంటారా, లేకపోతే ఆ పార్టీ అవామీ లీగ్ పార్టీకి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా కాపాడుకోవడానికి అని చెప్పి ఈ ఆందోళనలు చేస్తుంది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు అంటారు? ఒక్కొక్కసారి మోక తిరుగుబాట్లు వచ్చినప్పుడు బాధిత అయినటువంటి పార్టీలు కూడా జోక్యం చేసుకోవడానికి వెనకాడతాయి, దేశ భవిష్యత్తు ఎట్లా అని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 1992లో సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీ పాలన కూలిపోయింది. ఆ రోజు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు రెడ్ ఆర్మీ మాస్కోలో ఎంటర్ అయినాక కూడా వాళ్ళ దగ్గర నుంచి గన్నులు గుంజుకోవటం, సామాన్య పౌరులు, తర్వాత వచ్చినటువంటి యుద్ధ సామాగ్రిని లాక్కోవటం, తర్వాత వాటిని డ్రైవ్ వాళ్ళే చేయటం, ఎక్కి ఇటువంటి చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఉండి రెడ్ ఆర్మీ ఉండి ఇట్లెట్లా చేశారు అంటే వాళ్ళు ఉన్నటువంటి గోరపచే ఒక పిలిపిచ్చాడట కమ్యూనిస్ట్ పార్టీకి, మీరెవ్వరు ప్రతిఘటించొద్దు, దేశం అంతర్గత వార్లోకి పోతుంది, ఇంటర్నల్ వార్లోకి పోతుంది, దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి మీరెవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కానీ ఆర్మీ కానీ
కౌంటర్గా ఈ తిరుగుబాట్లకు వ్యతిరేకంగా ఏం చేయొద్దని పిలిపించాడట. దాంతో వీళ్ళు సైలెంట్ గుండ్రు, పాలన వాళ్ళ చేతిలోకి పోయింది, అంటే కూలిపోయింది. ఒక మన ఫ్రంట్ లైన్ పత్రిక ప్రతినిధి ఉన్నాడు మాస్కోలో, తను ఇంటర్వ్యూ చేశాడు చాలా మందిని. ఇంటర్వ్యూ చేస్తే ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాళ్ళని గెదిం కొట్టే వాళ్ళమండి, గోర్బచేవ్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించవద్దు అని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో ఆగాం, లేకపోతే వాళ్ళని మాస్కో నుంచి తరిమి కొట్టే వాళ్ళం, సోవియట్ యూనియన్ రక్షించుకునే వాళ్ళం అని చెప్పేసి ఫ్రంట్ లైన్ పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆనాడు 92లో. ఆ విధంగా మన బంగ్లాదేశ్లో కూడా చేసినటువంటి తిరుగుబాటుకు మరి పోలీసులు, సైన్యం సపోర్ట్ ఉండి అవామీ లీగు బాధ్యులంతా బయటకు వస్తే ఎట్లుండేదో. కానీ వెంటనే సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు అంటే ఘర్షణలు జరగటం, వేల మంది చనిపోవటం, అదంతా అరాచకాన్ని దారితీస్తుందని సైలెంట్ అయి ఉంటారు. తర్వాత రెండోది, యూత్ విద్యార్థులు తిరుగుబాటు చేసిన దగ్గర దానికి ఏం నిర్మాణంతో చేసినటువంటి కావు, మాసివ్గా వచ్చినటువంటి. అటువంటి మాసివ్ అటాక్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అరాచకం జరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని నివారించడానికి పరిపాలించే పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ కొంత సైలెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అది బాధ్యతలో భాగం అనుకుంటారు. సార్, ఇప్పుడు అవామీ లీగ్ నిరసనలకు, ఆందోళనకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం, యూనస్ ప్రభుత్వం ఎలా ప్రతిస్పందిస్తోందంటారు? ఖచ్చితంగా రేపు దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తారు. సైన్యం సపోర్ట్ ఉంటే మాత్రం ఇవాళ బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరో, ఏదో గతంలో అషినాన్ని బయటకు పంపినప్పుడు వాళ్ళకు సైన్యం సపోర్ట్ చేస్తే రేపు అవామీ లీగు షట్డౌన్లో దాడులు చేస్తారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల మీద, నాయకులను అరెస్ట్ చేయటం, కార్యకర్తల మీద దాడులు చేయటం, అణిచివేయటం, ఇవన్నీ జరుగుతాయి. అట్లా కాదు, సైన్యం సపోర్ట్ లేకుండా న్యూట్రల్గా ఉంటే బహుశా బంద్ సక్సెస్ అవుద్ది. కాబట్టి సైన్యం ఎలా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూడాలి. సైన్యం సైలెంట్గా అషినా ఉంటే సపోర్ట్ చేసింది, ఇప్పుడు యూనస్ ఉంటే కూడా సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ రేపు ఎట్లా ఉంటుందో చూడాలి. రేపు 16-17లో అంటే అంతర్గత ఘర్షణలకు దారి తీయకపోవచ్చు, ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి అవామీ లీగ్. అందుకని అయితే షట్ డౌన్ అయిన ఉండొచ్చు, లేదా బంగ్లా ప్రభుత్వం నిషేధించవచ్చు. అలా మేము వ్యతిరేకిస్తాం, షట్ డౌన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి. సాధారణంగా మనం చూస్తున్నటువంటి సాంప్రదాయం అంటే భారతదేశంలో మన కళ్ళతోడు చూస్తున్నాగా, ఏదైనా పార్టీలు బంద్కు పిలిపిస్తే కౌంటర్గా షాపులు తెరవమని ఎవరు పెద్దగా పిలిపివ్వరు, ఏవో చిన్న చిన్న చోట తప్ప. ఎవరి బంద్ వాళ్ళు కొనసాగిస్తుంటారు. అట్నే ఇట్లా రేపు అవామీలకు పిలుపుకిస్తే అది జరగనిస్తారా, లేదా కౌంటర్ పిలుపు ప్రభుత్వం ఇస్తుందా, వీళ్ళ చేయడానికి వీల్లేదని ముందే హౌస్ అరెస్టులు చేయడం అనేది జరుగుతుందా అనేది మనకు 17 నాడు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అందే సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.